హాయ్ ఫ్రెండ్స్, 2008లో వచ్చిన ఐరన్ మ్యాన్ మూవీ నుండి 2019లో వచ్చిన అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ వరకు ఐరన్ మ్యాన్ టోటల్గా 85 ఆర్మర్స్ని అయితే క్రియేట్ చేశాడు. అందులో హల్క్ బస్టర్, మార్క్ 50, మార్క్ 85 లాంటి పవర్ఫుల్ సూట్స్ని కూడా మనం చూసాం. బట్ కామిక్స్లో మార్క్ 50, మార్క్ 85 ఆర్మర్స్ కన్నా చాలా పవర్ఫుల్ ఆర్మర్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో మనం ఐరన్ మ్యాన్ కామిక్స్లో యూజ్ చేసిన టాప్ 5 పవర్ఫుల్ సూట్స్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ టెలిగ్రామ్. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. లెట్స్ డైవ్ ఇంటు ది వీడియో. నెంబర్ 5, ఐరన్ డిస్ట్రాయర్. ఐరన్ డిస్ట్రాయర్ని టోనీ స్టార్క్, మ్యోల్నిర్ అండ్ స్టార్మ్వేకర్ని చేసిన ఉరు మెటల్తో క్రియేట్ చేశాడు. ఈ ఆర్మర్ డిస్ట్రాయర్ కంటే చాలా పవర్ఫుల్. ఇంకా యాస్గార్డియన్ మ్యాజిక్ కూడా ఈ ఆర్మర్పై పని చెయ్యదు. నెక్స్ట్ నెంబర్ 4, ఎండోసిమ్ ఆర్మర్. ఎండోసిమ్ ఆర్మర్ని టోనీ స్టార్క్ సింబియాట్ టెక్నాలజీ నుండి యూజ్ చేసి క్రియేట్ చేశాడు. దీని కారణంగా ఈ ఆర్మర్లో కూడా లైఫ్ ఫామ్ ఉంటుంది. ఈ ఎండోసిమ్ ఆర్మర్ ఓన్గా కూడా థింక్ చేయగలదు. ఈ ఆర్మర్ని టోనీ స్టార్క్ వాయిస్తో కంట్రోల్ చేయగలడు. ఈ ఆర్మర్కి షేప్ షిఫ్టింగ్ పవర్ ఉంది. అపోనెంట్ హైట్ని బట్టి ఈ ఆర్మర్ సైజ్ ఇంప్రూవ్ చేయగలదు. ఈ ఆర్మర్ని సోనిక్ బీమ్స్ అండ్ సోనిక్ అటాక్స్ ఏం చేయలేవు. నెక్స్ట్ నెంబర్ 3, గాడ్ కిల్లర్. టోనీ కిల్లర్ గాడ్ కిల్లర్ ఆర్మర్ని సెలెస్టియల్ గాడ్ కిల్లర్ ఆర్మర్ నుండి ఇన్స్పైర్ అయి క్రియేట్ చేశాడు. బట్ టూ ఆర్మర్స్ చాలా డిఫరెంట్. ఐరన్ మ్యాన్ గాడ్ కిల్లర్ 200 ఫీట్స్ హైట్ ఉంటుంది. ఈ ఆర్మర్ని 11 న్యూక్లియర్ రియాక్టర్ పవర్తో ఐరన్ మ్యాన్ యూజ్ చేస్తాడు. ఈ ఆర్మర్తో ఐరన్ మ్యాన్ సెలెస్టియల్స్తో డైరెక్ట్గా ఫైట్ చేశాడు. ఒక హ్యూమన్ సెలెస్టియల్స్తో ఫైట్ చేయడం అంటే ఇంపాసిబుల్. బట్ మన ఐరన్ మ్యాన్ ఒకడే డైరెక్ట్గా సెలెస్టియల్స్తో ఫైట్ చేయగలిగాడు. నెక్స్ట్ నెంబర్ 2, సోర్సరర్ సుప్రీం. ఈ సోర్సరర్ సుప్రీం ఆర్మర్ ఆల్టర్నేట్ రియాలిటీలో ఉంటుంది. ఆ రియాలిటీలో డాక్టర్ స్ట్రేంజ్ కాకుండా టోనీ స్టార్కే సోర్సరర్ సుప్రీంగా అవుతాడు. టోనీ ఇంటెలిజెన్స్ అండ్ మ్యాజిక్తో సోర్సరర్ సుప్రీం ఆర్మర్ని క్రియేట్ చేశాడు. ఈ సూట్తో టోనీ స్టార్క్ డోర్మాము అండ్ నైట్మేర్ని కూడా ఓడించాడు. ఈ సూట్లో ఆర్క్ రియాక్టర్ కాకుండా ఐ ఆఫ్ ఎగ్మెటో ఉంటుంది. నెంబర్ 1, జిరాన్ సెలెస్టియల్ ఆర్మర్. ఈ ఆర్మర్తో టోనీ స్టార్క్ ఇన్ఫినిటీ స్టోన్స్ని కూడా డిస్ట్రాయ్ చేయగలడు అండ్ ప్లానెట్ని కూడా మూవ్ చేయగలడు. ఈ ఆర్మర్ సెలెస్టియల్స్ అండ్ కాస్మిక్ బీయింగ్ కన్నా పవర్ఫుల్. జిరాన్ ఆర్మర్ కన్నా టోనీ స్టార్క్ గాడ్ బస్టర్ అనే పవర్ఫుల్ ఆర్మర్ని క్రియేట్ చేశాడు. కానీ ఆ ఆర్మర్ ఒక వర్చువల్ రియాలిటీలో ఉంటుంది. అందుకే ఆ ఆర్మర్ని ఈ లిస్ట్లో యాడ్ చేయలేదు. ఇంతకీ ఆ ఆర్మర్ ఏంటని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ ఆర్మర్ ఏంటంటే గాడ్ బస్టర్ ఆర్మర్. సో ఇవి ఫ్రెండ్స్, ఐరన్ మ్యాన్ కామిక్స్లో క్రియేట్ చేసిన టాప్ 5 పవర్ఫుల్ ఆర్మర్స్. ఈ టాపిక్ మీద పార్ట్ 2 కావాలంటే కామెంట్ సెక్షన్లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.